ప్రత్యక్ష గుడారం కోసం ఈ 9వ అధ్యాయంలో మొదట్లో ప్రారంభమయ్యి ఉంటుంది. ప్రత్యక్ష గుడారం మనకందరికీ తెలుసు. ప్రత్యక్ష గుడారం కోసం కాదు ఇప్పుడు మనం ధ్యానం చేయడం, కానీ అందులో విషయం అన్నమాట ఇది. అంటే దేవుడి దగ్గరికి మనుషుడు వెళ్ళే విధానంలో దేవుడి దగ్గరికి మనుషులందరూ వెళ్ళడం అవ్వదు. మొదట్లో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ప్రజలే భయపడి మేమందరం వెళ్ళలేము, మా తరపున మోషే నువ్వు అక్కడ వెళ్ళి చాలు అని మొదలైంది దేవుడి దగ్గరికి వెళ్ళే విధానంలో. లేకపోతే దేవుడే ముందు ప్రజలందరి దగ్గరికి వచ్చి మాట్లాడుతుండేవాడు. అయితే అది ఎందుకు ప్రజలు వద్దనుకున్నారంటే, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండవలసి వచ్చింది. ప్రజలు పరిశుద్ధంగా ఉండడానికి ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. చాలామంది యేసుప్రభు కార్యాలు పొందుకుంటున్నారు. కష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు, పొందుకుంటున్నారు, అనుభవిస్తున్నారు. కానీ యేసుప్రభుని దేవుడిగా ఆరాధించట్లేదు. యేసుప్రభుని దేవుడిగా ఆరాధించట్లేదు. ఆరాధించాలంటే పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? పరిశుద్ధంగా ఉండాలి. ఏముంది? దేవుడు ఎవరు? అక్కడ చూడండి, చదువుకున్నవాడు పరిశుద్ధుడు. చుట్టలు తాగేసి, బీడీలు తాగేసి, అది తినేసి, ఇది తినేసి దేవుడిని ఆరాధించడం అవ్వదు. చాలామంది దేవుడు వాళ్ళ కార్యాలు పొందుకోవడం అయితే దేవుడు అవసరం పడుతున్నాడు, దేవుడిని ఇష్టపడుతున్నారు. కానీ దేవుడిని ఆరాధించవలసి వచ్చినప్పుడు మేము ఆ భోజనాలు మానేయలేము, ఈ భోజనాలు మానేయలేము, ఆ కార్యక్రమాలు మానలేము, ఆ డ్యాన్సులు మానలేము, ఈ పండగలు మానలేము, ఈ యాత్రలు మానలేము, తీర్థాలు మానలేము. చాలామంది వారి యొక్క శరీర సుఖాలని, శరీరానికి ఆనందం ఇచ్చే కార్యక్రమాలని మానలేక యేసు ప్రభువుని నమ్మట్లేదు, యేసు ప్రభువుని ఆరాధించట్లేదు. అది బైబిల్లో ఎప్పుడో చదివాను నేను, కానీ ఇప్పుడు నేను అనుభవపూర్వకంగా చూస్తున్నాను, ప్రాక్టికల్గా. అది మోషే రోజుల్లో జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్న మాట, దేవుడి దగ్గరికి అందరూ వెళ్ళలేరు, దేవుడు అందరి దగ్గరికి రావడం అయితే ఇష్టపడుతున్నాడు, దేవుడు మనుషులు కలిసి ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ప్రజలు ఆపదొచ్చినప్పుడే దేవుడు కావాలంటున్నారు. పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం ప్రజలు ఇష్టపడట్లేదు. అలాగని దేవుడు అపవిత్రుడిగా మారిపోలేడు. ఏమండి? దేవుడు అపవిత్రుడిగా మారిపోవాలి. మనుషుల్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు? తన ప్రాణాన్ని ఇచ్చేసినంతగా ప్రేమిస్తున్నాడు. అంటే అంత ప్రేమిస్తున్న వాడు ఏమైపోవాలి? మనుషుల కోసం మనుషుల్లాగా మారిపోవాలి. దేవుడు మారిపోయాడు. ఆకారంలో అయితే మారిపోయాడు. దాన్నే క్రిస్మస్ పండుగ అన్నాము. ఆకారంలో అయితే దేవుడు మనుషుల్లా మారిపోయాడు. క్రిస్మస్ పండుగ వచ్చింది అందుకే. కానీ బుద్ధి, మనస్సు, హృదయము విషయంలో మాత్రం దేవుడు మనుషుల్లాగా మారడో. ఆ సమయానికి వస్తే ఎంతమంది మారితే అంతమందినే తనతో ఉండనిస్తాడు. 100 సంవత్సరాలు ఇస్తున్నాడు ఒక్కో మనిషికి గడువు. ఒక్కో మనిషికి 100 సంవత్సరాల గడువు.
మొదట్లో అయితే 969 సంవత్సరాలు ఇచ్చాడు. మనుషుడికి దేవుడు 969 సంవత్సరాలు ఇచ్చాడు. అది 2020 నాటికి వచ్చేసరికి, ఇప్పటికి వచ్చేసరికి ఎంత ఉంది? ఇప్పుడు 100 ఉందా? నేను అన్నానని అడుగుతున్నారా? 100 లేదు. 100 ఎక్కడ ఉంది? 50 ఉంటుందో లేదో. దేవుడు మొదట్లో ఇచ్చాడు అవకాశం పరిశుద్ధంగా మారడానికి, కానీ మనుషుడు వినియోగించుకోవట్లేదు. ఇంకెందుకని చెప్పి తగ్గించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎంత ఉందో మనం చెప్పలేం. ఏదో బైబిల్ని బట్టో లేకపోతే బతికిన వారిని బట్టో మనం అంచనాగా 100 అని, కొంతమంది 70, ఇవన్నీ రైట్ అయ్యి తప్పని నేను చెప్పట్లేదు. 100 అనొచ్చు, 70 అనొచ్చు, 80 అనొచ్చు, 90 అనొచ్చు, 50 అనొచ్చు. లేదా కొంతమంది ఊరిక ఎగిరెగిరి పడుతుంటారు కదా. ఎగిరెగిరి పడి ఓడికి 20కే తీసుకుపోతాడు. ఎగిరెగిరి పడుతుంటారు, భూమి మీద నాటరు కొంతమంది, వాళ్ళని 20కే తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళారా, ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనుషుడు అపవిత్రంగా ఉంటే దేవుడితో కలిసి బ్రతకలేడు. అపవిత్రుడైన వాడు దేవుడి దగ్గర కలిసి ఉండలేడు. ఇది లోకం తెలుసుకోవట్లేదు. దేవుడు అంటే దేవుడు, అందరూ దేవుళ్ళే. దేవుడు అంటే దేవుడు. ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు? కోట్లలో ఉన్నారు, లక్షల్లో కాదు, కోట్లలో ఉన్నారు దేవుళ్ళు. కానీ పరిశుద్ధుడు ఎవరు? ఇది లోకం ఇంకా తెలుసుకోలేదు. ఉండొచ్చు దేవుళ్ళు, కానీ పరిశుద్ధుడు ఎవరు? ఆ పరిశుద్ధుడితో మనుషులు కలిసి ఉండే స్థలాన్నే మోక్షరాజ్యం అంటారు. సహోదరులారా, అయితే భూమి మీద బ్రతకుండా మనుషుడు దేవుడిని పూజించే విధానంలో జరిగే క్రమం ఏమిటంటే, ఇక్కడ చదువుకున్నాం కదా, ఇక అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి పూజించడం అవ్వట్లేదని కొంత గుంపు, కొంత సమూహం ఒక మనుషుడిని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఆ మనుషుడు శుభ్రంగా సొట్టా బీడి తాగకుండా, దొంగసాటును కూడా తాగకూడదు. కొంతమంది దొంగసాటు తాగేస్తారు. ఎవరో మనుషులందరి తరపున దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు కదా ఒకడు. దానికి ఏ పేరు పెడతాదే? మీరు ఒక పేరు పెడతారు, ఇంకోళ్ళు ఇంకో పేరు పెడతారు, ఇంకో పేరు పెడతారు. ఏంటి? ఒక గుంపు తరపున, అంటే 1000 మంది తరపునో 1,00,000 మంది తరపునో ఒక మనుషుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడికి నైవేద్యం పట్టుకొని. ఆ మనుషుడికి ఏం పేరు పెడతారో పెట్టండి. ఆ మనుషుడు దొంగచాటును కూడా చుట్టా బీడీలు తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు. ఒకవేళ మనుషులు తెలియకుండా చేసినా దేవుడికి తెలుసు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం దానికి లెక్క ఉంటుంది. ఆ లెక్క తేల్చుకోవడానికి కోసం చూస్తే మనం 7వ వచనంలో చూసినప్పుడు, ప్రియులారా, ఆ రక్తం ఏమండి దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు నైవేద్యం పట్టుకొని వెళ్తున్నాడు. ఆ నైవేద్యం ఏ నైవేద్యం అంటే రక్తం అనేది పట్టుకొని వెళ్తున్నాడట. 7వ వచనంలో చూస్తారు కదా, ఏమండి, ఆ రక్తం తన కొరకును, ఏమండి, తన కొరకును అంటే, ఇప్పుడు నేను వెళ్తున్నాను అనుకోండి, మీ అందరి తరపున నేను వెళ్తున్నాను అనుకోండి దేవుడి దగ్గరికి అంటే పరలోకానికి కాదు, భూమి మీద ఉండగా మీ అందరి తరపున నేను ప్రార్థన చేయడానికి వెళ్తాను అనుకోండి. దేవుడా, ఇదిగో ఈ ప్రజల్ని కాపాడు దేవుడా అని నేను వెళ్తాను అనుకోండి. మీ అందరితో నేను వెళ్తున్నప్పుడు ముందు నా కొరకు ఏం పట్టుకుని వెళ్ళాలి తెలుసా? క్షమాపణ పట్టుకొని వెళ్ళాలి, రక్తాన్ని పట్టుకొని వెళ్ళాలి, ప్రాయశ్చిత్తాన్ని పట్టుకొని వెళ్ళాలి. నా కొరకు ముందు నన్ను నేను పవిత్రపరుచుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మీ అందరి తరపున వెళ్తున్నాను, నా కోసం కాదు, మీ అందరి తరపున వెళ్తున్నాను. కానీ ముందు నా క్షమాపణ పట్టుకొని వెళ్ళాలి, క్షమాపణ పత్రాన్ని పట్టుకొని వెళ్ళాలి. ముందు నన్ను క్షమించమని ముందు నేను అడగాలి దేవుడిని. అది అక్కడ చెప్తున్న మాట తన కొరకును. తర్వాత మాట
అదిగా అందుకే నేను మిమ్మల్ని చదవమన్నాను. ఏడిది చదవండి చూద్దాం, చదవండి. ఒకరే చదివారు, ఇంకెవరు చదవలేరా? అదేంటిది? ఈరోజు మనం వినే వాక్యం పేరు అదే. నేను చెప్పను, చదవడం రాదు కాబట్టి నేను అదే అనేస్తున్నాను. మీరేమంటారు? మీరన్నదే పాస్టర్ గారు అని మీరనియండి. ఈరోజు మనం వినే వాక్యం పేరు ఏంటంటే, ప్రజలు తన అజ్ఞాన కృతములు, ప్రజల యొక్క అజ్ఞాన కృతములు. ఎవరు పట్టుకుని వెళ్తున్నారు? ఏమండి, ఎవరి దారి పట్టుకుని వెళ్తా అవ్వదు, ఎవరి దారి పట్టుకుని వెళ్తా అవ్వదు. ఒకడు ఉన్నాడు కదా అందరి తరపున. ఏమండి, ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో మన ఊరోళ్ళు అందరం వెళ్ళి మాకు బోరు కావాలి, మాకు నీరు కావాలి, మాకు రోడ్డు కావాలంటే రానివ్వరు, అందరు రానివ్వరు. ఒకరిని ఏర్పాటు చేసుకున్నాం కదా, అతను వెళ్తారు అక్కడికి, మనందరి తరపుని అక్కడ అడుగుతుంటాడు అనమాట. వెళ్ళి అతను అర్హుడు, మనం అర్హులం కాదు. అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. అలాగే అర్హుడైన వాడు అక్కడ వెళ్ళాలి దేవుడి దగ్గరికి. ఆ అర్హుడైన వాడు వెళ్ళేటప్పుడు ముందు తనలో ఏమైనా అజాగ్రత్తలు కానీ, లోపాలు కానీ, దోషాలు కానీ, పాపాలు కానీ ఏమిటి ఉంటే అతడు కూడా అర్హుడు కాదు. అందుకే తను వెళ్తున్నప్పుడు తన చేత పట్టుకుని వెళ్తున్న ఆ రక్తము లేకపోతే ఆ క్షమాపణ అనేది తన కొరకును, అర్థమవుతుందా? తన కొరకును. అలాగే ప్రజల అజ్ఞాన కృతములు అంటే, ప్రజల అజ్ఞాన కృతములు అంటే ప్రజలు తెలియక ముందు చేసిన పాపములకు క్షమాపణ. ప్రజలు తెలియక ముందు చేసిన పాపములకు క్షమాపణ. ఎవరు పట్టుకెళ్తున్నారంటే, ముందు వెళ్తున్నాడు కదా ఒకడు, అతను పట్టుకుని వెళ్తున్నాడు. ప్రభువా, ఈ ప్రజలందరూ తెలియక ముందు చేశారు దోషాలు. అజ్ఞాన కృతములు అంటే తెలియక ముందు. ఏం తెలియక ముందు అంటే దానికోసం చాలా విషయాలు చెప్పొచ్చు. యేసుక్రీస్తు రక్షకుడని తెలియక ముందు, నేను చేసేది తప్పు అని తెలియక ముందు, ఇలా తెలియక ముందు చేస్తున్నారు కొన్ని. అయితే దీని విషయాన్ని మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్పడం కోసమే ఈరోజు మనం వింటున్న సందేశం. మనం వింటున్న సందేశం పేరేంటి? అజ్ఞాన కృతములు. అజ్ఞాన కృతములు. ఎవరు అజ్ఞాన కృతములు? ప్రజల అజ్ఞాన కృతములు. ప్రజల అజ్ఞాన కృతముల కొరకు ఒక నాయకుడు, లేకపోతే ఒక యాజకుడు, లేకపోతే ఒక పూజారి, లేకపోతే ఒక భక్తుడు వెళ్ళాలి ప్రజలందరి తరపున దేవుడి దగ్గరికి. వెళ్ళే ముందు అతనిలో కూడా ఏ లోపము ఉండకుండా చూసుకొని వెళ్ళాలి. చూసుకోకుండా వెళ్తే అతడు ముందు శిక్షించబడతాడు. ప్రజలు కాదు శిక్ష. ముందు శిక్ష ఎవరి మీదకి వస్తుంది? అతని మీదకి వస్తుంది శిక్ష, ప్రజల మీదకి రాదు. ప్రజల కొరకే వెళ్తున్నాడు కానీ దీవెనలు వస్తే ఎవరి మీదకి వస్తాయి? దీవెనలు ప్రజల మీదకి వస్తాయి. శిక్ష వస్తే వెళ్తున్న వాడి మీదకి వస్తాయి. చూడండి దేవుడు ఎలాంటి న్యాయాన్ని ఏర్పాటు చేశాడు. ఇంతకుముందు చెప్పాను ఈ విషయం కోసం, గుర్తుందా? మర్చిపోయారా? అది మీకు జ్ఞాపకం చేయడం కూడా అవుతుంది ఈ వాక్యంలో. దీవెనలు వస్తే ప్రజల మీదకి వస్తాయి, శిక్ష వస్తే నాయకుడి మీదకి వస్తుంది. అది భక్తి నాయకుడు, పూజారో, పాస్టర్ గారో, యాజకుడో, ప్రధాన యాజకుడో, ఏదైనా పేరు పెట్టవచ్చు దానికి. శిక్ష వస్తే ఆయన మీదకి వస్తుంది. ప్రియులారా, దేవుడు మనుషులకి ఎలాంటి అవకాశం ఇచ్చాడో, ఇంత అవకాశం ఇచ్చినా ప్రజలు దీన్ని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. అజ్ఞాన కృతములు అంటే దేవుణ్ణి నమ్ముకోకముందు చేసిన దోషాలకి క్షమాపణ. సహోదరులారా, బాప్తీసం పొందిన తర్వాత చాలామంది క్రైస్తవులు, 100 సంవత్సరాల సీనియారిటీ కలిగిన క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే,
నేను ఎన్ని పాపాలు చేసినా యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడు కాబట్టి అన్నిటికీ క్షమాపణ ఊరికనే వచ్చేస్తుంది అనుకుంటున్నారు. అది అబద్ధం. నువ్వు యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత నువ్వు చేసిన పాపాలకి నీ అంతటి నువ్వే ప్రాయశ్చిత్తం పొందుకోవాలి, క్షమాపణని సంపాదించుకోవాలి. నువ్వు కార్చావు కదా ప్రభు సిలువలో, ఆ సిలువలో రక్తంలో నా పాపాలు కడిగే అంటే అవ్వదు. ఎప్పుడు పాపాలకి క్షమాపణ అంటే అజ్ఞాన కృతములు, అంటే నీవు దేవుణ్ణి ఎరుగక ముందు చేసిన పాపములకు సిలువలో కార్చిన రక్తం వల్ల క్షమాపణ వస్తుంది. యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్మిన తర్వాత నీ ఇష్టపూర్వకంగా నీ సంతోషాల కోసం, నీ పేరు ప్రఖ్యాతల కోసం నువ్వు చేసిన పాపాలకి క్షమాపణ రావాలి అంటే అది నీ అంతటి నువ్వే ఆ ప్రాయశ్చిత్తాన్ని సంపాదించుకో. అంటే నువ్వే పశ్చాత్తాపడాలి, నువ్వే కన్నీరు కార్చాలి, నువ్వే ఏమనాలంటే ప్రభువా నేను పాపం చేశాను, నేను నమ్ముకున్న తర్వాత కూడా నేను పాపం చేశాను అని ఎవరు ఒప్పుకుంటారో వారికే క్షమాపణ వస్తుంది. పాస్టర్ గారు ప్రార్థన చేసినంత మాత్రాన్ని అవదు సహోదరులారా. అయితే ప్రజల పాపముల కోసం క్షమాపణ కలగడానికి యాజకుడు అవసరం, యాజకుడు ఉండాలి. ఎవరంతటా వాళ్ళు యేసయ్యని నమ్ముకొని మా ఇంట్లో నేను చర్చి పెడేస్తాను, మా ఇంటి వాళ్ళందరికీ నేను పాస్టర్ గారిని అయిపోతాను అంటే అవదు. ఎందుకంటే ఒక యాజకుడు ఉండాలి. ఆ యాజకుడు ఎవరు అయి ఉండాలి? అర్హుడై ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రావడానికి అర్హుడై ఉండాలి. ఆ యాజకుడిని దేవుడు కోరుకోవాలి. ఆ యాజకుడు దేవుడు విధానంలో ఆయనకు నచ్చిన విధానంగా నడిచిన వాడై ఉండాలి. ఆ యాజకుడు ఎప్పటికప్పుడు తన దోషాలకి క్షమాపణ పొందిన వాడై ఉండాలి. సంవత్సరం పాపాలు లేకపోతే బతికినంత కాలం పాపాలన్నీ ఒకేసారి క్షమించే ప్రభు అంటే అవదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం రోజు వెళ్తున్నాం కదా. వారానికి ఒకసారి కొంతమంది వెళ్తారు, రోజుకోసారి కొంతమంది వెళ్తారు, నెలకోసారి కొంతమంది వెళ్తారు. ఏంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా. మనం ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నామో అప్పుడు ముందు మన పాపాలకి క్షమాపణ పొందాలి. అప్పుడు మన విన్నపాలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టాలి. నీ ఇష్టం. సంవత్సరానికి ఒకసారి వెళ్తావా అంటే వెళ్ళు, సంవత్సరానికి ఒకసారి నువ్వు ప్రార్థన చెయ్యి. నెలకోసారి వెళ్తానంటే వెళ్ళు, నెలకొకసారి ప్రార్థన చెయ్యి. రోజు వెళ్తానంటే వెళ్ళు, రోజుకోసారి ప్రార్థన చెయ్యి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ చదవం కదా, 9వ వచనం 7వ అధ్యాయం 9వ అధ్యాయం 7వ వచనం చదవం కదా, ఏం పట్టుకొని వెళ్ళాలి? చేత్తో పట్టుకొని వెళ్ళాలి. సహోదరులారా, పట్టుకొని వెళ్ళాలి. నువ్వు రోజు వెళ్తావో, నెలకు వెళ్తావో, సంవత్సరానికి వెళ్తావో నీ ఇష్టం. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం నువ్వు చేత్తో రక్తాన్ని పట్టుకొని వెళ్ళాలి. రక్తం అనగా పాపక్షమాపణ. రక్తం అనగా పాపక్షమాపణ. ఆ రక్తాన్ని పట్టుకొని వెళ్తేనే నీ ప్రార్థన ప్రభువు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఇప్పుడు లోకమంతా ఏమనుకుంటున్నారంటే ఎలాగైనా మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించేస్తాడు, ఎలాగైనా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. చర్చి వరకు చుట్ట దాక్కుని రావచ్చు, ఆ చెట్టు దగ్గర కాళ్ళలో చుట్టపాటు చేసి చర్చిలోకి వచ్చేయచ్చు అని చాలా సంవత్సరాలు చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు. ఇక్కడ ఉండొచ్చు. మీరు దేవుడు మిమ్మల్ని అంగీకరించడం, మీ ప్రార్థన వినడం. సహోదరులారా, ఎలాగైనా వెళ్ళిపోదాం అనుకొని మోసపోయి చాలామంది క్రైస్తవులు కొన్ని రోజులు దేవుడితో నడుస్తున్నారు, దేవుడిని నమ్ముకుంటున్నారు, తర్వాత దేవుడు ఏం సాయం చేయలేదు, దేవుడిలో శక్తి లేదు అనుకుంటున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను నేను. దేవుడు శక్తి గల దేవుడు, దేవుడు పరిశుద్ధుడు. కానీ మనలో పాపం ఉండడం వల్ల దేవుడు మనకి సహాయము చెయ్యడు, మన ప్రార్థన వినడు. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రతి మనిషి కూడా పాప ప్రాయశ్చిత్తాన్ని పట్టుకొని వెళ్ళాలి. అనగా దేవుడి దగ్గరికి వెళ్ళి వెంటనే నేను పాపిని ప్రభువా అని చేసిన పాపాన్ని దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత నీ అవసరతలు ఏంటో దేవుడికి చెప్పాలి. ఇది ఇప్పుడున్న మనుషులమైన మనం చేయవలసిన భక్తి. నేను బాప్తీసం తీసుకున్న తర్వాతే నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి కాబట్టి, బాప్తీసం తీసుకున్నప్పుడు 20 సంవత్సరాలు అయిందండి,
బాప్తిజం తీసుకోకముందు 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బాప్తిజం తీసుకోకముందు, బాప్తిజం తీసుకున్న తర్వాత 20 సంవత్సరాలు, 40 సంవత్సరాల పాపాలు రక్తంలో కొట్టుకుపోయాయా, కడగబడ్డాయా అని అనుకుంటున్నాము అనే పాస్టర్ గారు చెప్తున్నారు. కానీ సహోదరులారా, అలా అయితే మరి ఇప్పుడు ఎందుకు యేసయ్య మన ప్రార్థనలు వినట్లేదు? అలా అయితే యేసయ్య ఎందుకు మనల్ని ఆశీర్వదించట్లేదు? అలా అయితే యేసయ్య ఎందుకు మనం స్వస్థపరచట్లేదు? మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రియులారా, అజ్ఞాన కృత్యములు క్షమించబడుతున్నాయి. యేసయ్య నమ్మక ముందు మనం చేసిన ఎంతటి దౌర్భాగ్యమైన పనైనా మనం నేను పాపిని ప్రభువా అని అనకుండానే క్షమించబడతాది. బాప్తిసం పొందడం వల్ల, ఆయన రక్షకుడుగా నువ్వు అంగీకరించడం వల్ల క్షమించబడతాది. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఏమన్నాడు యేసయ్య కొత్త నిబంధనలో? ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును నువ్వు చూడకో. అంటే నలుసంత పాపమైనా నీవు క్షమించమని అడగవలసిందే. సహోదరులారా, మనము చేసిన నలుసంత పాపమైనా నేను పాపం చేశానయ్యా నన్ను క్షమించ అనాలి నువ్వు. అప్పుడు క్షమాపణ, అప్పుడు నీ ప్రార్థన ప్రభువు వింటారు, అప్పుడు ప్రభువు నీకు సహాయం చేస్తారు, నీకు తోడుగా ఉంటారు. ఎందుకు ఎంత చెప్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఎంత పాపం నీ మీద వేసుకొని నీ లేత నీలో దాచుకొని నువ్వు వేసే దగ్గరికి వెళ్దామంటే వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఏ మనిషి వెళ్ళలేరు. ఏమండి మరి ప్రాణం పెట్టారు కదా సిలువలో అంటారంటే, అది నువ్వు యేసుని తెలుసుకోకముందు అర్హత పొందడానికి ఆ సిలువ మరణం. అంటే ఎటువంటి వాడైనా యేసయ్య దగ్గర రావడానికి అర్హత కలగడానికి ఆ సిలువ మరణం. యేసయ్య నమ్మిన తర్వాత నేను ఏమేమి చేస్తున్నావో ప్రతిదీ ప్రియులారా దేవుని దగ్గర మనం క్షమాపణ అడగవలసి ఉన్నది. ప్రతిదీ దేవుడి దగ్గర మనం క్షమాపణ అడగవలసి ఉన్నది. మేము క్షమాపణ అడగకుండా యేసయ్య నా పాపాలు క్షమించేస్తాయని మోసపోవద్దు సహోదరులారా, మోసపోవద్దు. చూడండి 5వ అధ్యాయం, ఆ హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనం చూడండి, మీకు కొంచెం అర్థం అవడానికి. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు ఎవరికి క్షమాపణిచ్చే దేవుడై ఉన్నాడు అంటే 2వ వచనంలో యేసుప్రభు వారు ఎవరికి క్షమాపణిచ్చే దేవుడై ఉన్నాడు అంటే దారి తప్పిన వారందరికీ క్షమాపణిస్తాడు. దేవునికి స్తోత్రం. దారి తప్పి పాపములో అపవిత్రతలో దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్న ఏ క్రియలు చేసి దారి తప్పిపోయిన మనిషికైనా క్షమాపణ పొందుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ప్రజల తరపున వెళ్తున్న నాయకుడు ఉన్నాడు కదా, ప్రజల తరపున దేవుడి దగ్గరికి వెళ్తున్న నాయకుడు ఉన్నాడు కదా, అతడి కోసం కూడా ఈ వచనం వర్తిస్తుంది. అతనికి కూడా వర్తిస్తుంది ఈ వచనం, ఈ 2వ వచనం. ఏమిటి? తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాళిమి చూపగలవాడై ఉన్నాడు. పిల్లరా, మనుషులకి ఎలాంటి మనస్సు ఉంటుందో అంటే బలహీనమైన మనసు. ఇప్పుడు ఎంతో మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నాం కానీ పడిపోతున్నాం. అది పాస్టర్ గారికి కూడా తెలుసు. విశ్వాసకి విశ్వాస ఏ స్థితిలో ఉంటాడో పాస్టర్ గారికి కూడా తెలుసు. ఎందుకంటే పాస్టర్ గారు కూడా మనుషుడే. ఇప్పుడు విశ్వాసి పాస్టర్ గారు ఎంత జాగ్రత్తగా ఉండాలనుకున్నా వాళ్ళు తప్పిపోతున్నారు, పడిపోతున్నారని దేవుడికి తెలియాలి కదా. దేవుడికి తెలియాలంటే దేవుడిలాగుంటే దేవుడికి అర్థం కాదు. అందుకోసం ఆ దేవుడు మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకానికి మనుషుడుగా? మనుషుల యొక్క బలహీనతలను తను అర్థం చేసుకోవడానికి వచ్చాడు. యేసుప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? మనుషుల యొక్క బలహీనతలను అర్థం తెలుసుకోవడానికి, అనుభవపూర్వకంగా టచ్ చేసి తెలుసుకోవడానికి, విని చూసి మాత్రం కాదు.
తెలుసుకోవడానికి వచ్చాడు. అందుకే మనుషులు ఎంత బలహీనులంటే పాపం విషయంలో, ఆత్మ విషయంలో ఎంత బలహీనులైనా ఆ మనుషులకు ప్రభు క్షమాపణ ఎందుకు ఇస్తున్నాడు అంటే, దేవుడు మనుష్యుడుగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని స్తోత్రం. 33.5 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు ఈ లోకంలో దేవుడు అంటే, మనుషుల యొక్క బలహీనతలను తెలుసుకోవడానికి. మనుషులు ఎందుకు స్థిరంగా ఉండలేకపోతున్నారు? ఎంతో చెప్తున్నాను, నేను ఎన్నో చేస్తున్నాను, నేను ఎన్నో దీవులు ఇస్తున్నాను, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాను, ఎందుకురా మనుషులు స్థిరంగా ఉండలేకపోతున్నారని దేవుడు చాలా యుగాలు అనుకున్నాడు. అనుకొని ఒక్కసారి ఆయన కూడా మనుషుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినందున ఆ 2వ వచనం అదే, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున ఏమీ తెలియక తోవ తప్పిపోయిన మనుషుల ఎడల తాలిమి చూపించడానికి, తాలిమి అనగా క్షమాపణ చూపించడానికి. ఏమీ తెలియక మనం కొన్నిసార్లు దారి తప్పిపోతున్నాం. ప్రియులారా, తండ్రి అన్నవాడికి అలాంటి గుణం ఉండాలి. పిల్లలు ఎందుకు దారి తప్పిపోతున్నారో అర్థం చేసుకోగలగాలి. సహోదరులారా, అర్థముందా? పిల్లలు ఎందుకు దారి తప్పిపోతున్నారో తెలుసుకోగలిగి ఉండాలి. తెలుసుకోలేనప్పుడు తల్లికి పిల్లలకి విరోధాలు పెరుగుతాయి. ఎందుకు దారి తప్పిపోతున్నారు? ఇన్నిసార్లు చెప్పాము, ఎంత చెప్తున్నాను, ఎందుకు దారి తప్పిపోతున్నారో పెద్దవారు అనగా తల్లిదండ్రులు తెలుసుకోగలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అదే చేస్తున్నాడు. మనుషుల యొక్క ఆ బలహీనతలలో ఎందుకు వారు అలా అయిపోతున్నారు అని తెలుసుకోవడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనుషులమైన మనం ఎన్నిసార్లు దారి తప్పిపోయినా మనకి క్షమాపణ పొందడానికి అవకాశం ఇస్తున్నాడు. కర్త అయిన దేవుడు ఆ అత్యున్నత పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకంటే మనుషుడుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? క్షమించడానికి వచ్చాడులే. దానికంటే ముందు మాట 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం, మనుషుల యొక్క బలహీనతలు తెలియక వారు దారి తప్పిపోతున్నారు. ఎందుకు వారు తెలియక దారి తప్పిపోతున్నారు అనేది ప్రభువారు చూడడానికి వచ్చాడు. ఆయనకు అర్థమైంది కాబట్టి అప్పుడు ప్రజల్ని క్షమిస్తున్నాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఒక గ్రంథంలో ఉంది. అది మంచిదేనా? అది అర్థం కాలేదా మీకు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే తప్పు చేసిన నల్లా చంపేయడమే, శిక్షించేయడమే, ఆడికి క్షమాపణకి అవకాశం ఇవ్వకూడదు. అది సిద్ధాంతం. బాగుంది. అది మంచిదేనా? మరి యేసయ్య ఏమి ఇస్తున్నాడు? ఎంతటి తప్పు చేసినోడికైనా క్షమాపణ పొందుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. ఏది మంచిది రెండింటిలో? ఆయన ఎలా ఇవ్వగలిగాడు? మిగిలిన వారు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈయన పరిశుద్ధుడు కాబట్టి ప్రజలను పరిశుద్ధంగా మార్చడం కోసం వారు ఒకవేళ మర్చిపోయో తొందరలోనో కోపంలోనో, ఏమండి ఇప్పుడు తప్పులు అందరూ కావాలని చెయ్యరు. తప్పు మనుషులు కావాలని అందరూ చెయ్యరు. కొంతమందే కావాలని చేస్తారు తప్పులు, కొంతమంది చెయ్యకుండా ఉండలేకపోతున్నారు తప్పుని, కొంతమంది తొందరలో చేస్తారు తప్పుని, కొంతమంది తెలియక చేస్తారు తప్పుని. బండి మీద ముందుకు వెళ్తున్నప్పుడు ముందుకు వెళ్ళినోడైతే ముందు బండిని తప్పిస్తారు. కొన్నిసార్లు వెనక్కి తిప్పుతారు బండిని. ఏమండి, వెనక్కి చూడకుండా వెనక్కి వెళ్ళిపోతారు. వెనక వేరే బండి తగులుతుంది. కావాలని చేశాడా? చూడక చేశాడు. మరి వాళ్ళకి క్షమాపణ ఇవ్వద్దా? సహోదరులారా, మనుషులకి యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణ ఎందుకు ఇస్తున్నారంటే, మనుషుల్ని పూర్తిగా యేసు ప్రభువారు అర్థం చేసుకున్నారు, తెలుసుకున్నారు. మనుషులు నరకానికి పోకూడదని, ఇలా అయితే మనుషులందరినీ శిక్షించవలసి వస్తుందని క్షమాపణ ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ సత్యం తెలియని వారు అపవిత్రంగానే దేవుడిని ఆరాధన చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. ఆ ఆరాధనలు, ఆ పూజలు దేవుడు స్వీకరించడు. ఎందుకంటే దేవుడు అన్నవాడు పరిశుద్ధుడై ఉండాలి.
పరిశుద్ధుడైతేనే దేవుడు అవుతాడు. పరిశుద్ధుడు అవుతేనే దేవుడు అవుతాడు. పరిశుద్ధుడు కానివాడు దేవుడు కాదు. పరిశుద్ధుడు కానివాడు దేవుడు కాదు. ఆ దేవుడితో కలిసి ఉండేవారు కూడా పరిశుద్ధులైతేనే ఆ దేవుడితో కలిసి ఉండగలరు. పరిశుద్ధంగా లేని వారు పరిశుద్ధుడైన దేవుడితో కలిసి ఉండలేరు. అందుకే చాలా మంది చర్చిలకు వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉండలేక, పరిశుద్ధంగా ఉండలేక. ఏమండి, ఇక్కడ మనం ధ్యానం చేసేది ఏంటంటే 2వ అధ్యాయం చదవం, 5వ అధ్యాయం 2వ అధ్యాయం చదవం, 5వ అధ్యాయంలో 2వ వచనం చదవం కదా. ఇప్పుడు 1వ వచనం చూడండి. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రతి యాజకుడు మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడిన వాడట. చూడండి, ఆ మొదటి వచనంలో ఉంది, మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడిన వాడు. రెండోది, పాపముల కొరకు అర్పణలు బలులు అర్పించడానికి, దేవుని విషయమైన కార్యాలు జరిగించడానికి మనుషుల నిమిత్తం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాజకుడు ఎవరి కోసం యాజకత్వం చేస్తున్నాడు? దేవుడి కోసం మాత్రం కాదండి. ఆ వచనం 1వ వచనం అదే చెప్తుంది. దేవుడి కోసం మాత్రం కాదు, మనుషుల కోసం. మనుషుల్లో నుంచి ఒకడు యాజకుడుగా ఏర్పాటు చేయబడ్డాడు. మనుషుల తరపున దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ జరిగే కార్యక్రమం, ప్రాసెస్ అంతా దేవుడి కోసమా, మనుషుల కోసమా? దేవుడి కోసం మాత్రం కాదు. దేవుడిని ఎవరు భయపించక్కర్లేదు. దేవుడి మీద ఎవరు అలగక్కర్లేదు. దేవుడిని ఎవరు బెదిరించక్కర్లేదు. దేవుడి కోసం ఏదీ కాదు. మనం ఏది చేసినా మన కోసమే. నువ్వు ఉపవాసం ఉంటావో, మోకాళ్ళు వేస్తావో, ఎండలో నిలబడతావో, గుండు కొట్టించుకుంటావో, పేక్ కోసుకుంటావో, దేవుడి కోసం. ఏది చేసినా దేవుడి కోసం కాదు. దేవుడికి ఏమైనా నీ రక్తం కావాలా? దేవుడికి ఏమైనా నీ కిడ్నీలు కావాలా? ఏది చేసినా ఈరోజు మనుషులు, ఏ దేవుడిని నమ్మిన మనుషులైనా ఏది చేసినా దేవుడి కోసం మాత్రం కాదండి. మనమేదో దేవుడి దగ్గర నుంచి దీవులు పొందడం కోసమే, దేవుడి కరుణ పొందడం కోసమే, దేవుడి ఆశీర్వాదాలు పొందడం కోసమే. తెలుసు కదా ఇదంతా మీకు. మరలా వాక్యం స్పష్టంగా చూపిస్తున్నాను. అందుకే మనుషుల్లో నుంచి ఏర్పాటు చేయబడ్డాడట ప్రధాన యాజకుడు. ఎవరి కోసం? మనుషుల కోసం. సహోదరులారా, ఇప్పుడు యాజకుడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడు? ఎవరి కోసం పనిచేస్తున్నాడు? ఇంకా చాలా మంది మీరు తెలుసుకోలేకపోతున్నారు. దేవుడి కోసం మనం ఎవరిని ఇక్కడికి రాలేదు. దేవుడికి ఈ పూట భోజనం పెడదాం, దేవుడికి ఆ పూట భోజనం పెడదాం, దేవుడికి ఈ నెల ఏమండి ఖర్చులు ఇద్దాం, దేవుడికి కరెంటు బిల్లు ఇద్దాం, దేవుడికి ఏం అవసరం లేదు. మనుషులమైన మనం ఏది చేసినా మన కోసమే. అందుకే ఆయన యేసయ్య సిలువ మోసేటప్పుడు ప్రజలు ఏడుస్తున్నప్పుడు ఆ ప్రజలతో ఏమన్నాడు? నా కోసం మీరు ఏడక్కర్లేదమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం మీరు ఏడక్కర్లేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్య కోసం ఎవరైనా ఏడుతున్నారు చెప్పండి. అయ్యో దేవా నా కోసం రక్తం కార్చావా దేవా అని ఏడుచిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆ ఏడుపు మనలో రావాలంటే ముందు మన పిల్ల గుర్తు రావాలి, అల్లుడు తండ్రేసిన తన్నులు గుర్తు రావాలి, అత్త తండ్రేసిన తన్నులు గుర్తు రావాలి. అవన్నీ పిల్ల చెప్పినప్పుడు సొమ్ముల్లో అలా తిరుగుతుండాలి. అలా తిరుగుతున్నప్పుడు నా కూతుర్ని అలా అత్త తన్నింది, అలా ఆయన తన్నాడు అయ్యో అని ఏడ్చి ఆ అరగంటకో గంటకో అయ్యో దేవా నా కోసం నువ్వు అంత ప్రాణం పెట్టావా దేవా అంటాం చివరిలో. ఇంకా ప్రార్థన ఏమీ లేదు మనకి. నాయన ఇన్ని బాధలు మేము పడుతున్నాం, మా బాధల కోసమా అని చివరిలో అంటాం. క్రైస్తవులు అందరూ చేసే కన్నీరు ప్రార్థన అంతే తప్ప మొదట్లోనే మోకాళ్ళు వేసే వెంటనే యేసయ్య నా కోసం ప్రాణం పెట్టావా ఆయన ఏడిసినోడు ఎవడో లేడు. ఏడవక్కర్లేదని చెప్పాడు యేసయ్య. నా కోసం మీరు ఏడవ, మీకోసం మీ పిల్లలు. సహోదరులారా, ఈ భక్తి, ఈ పూజలు, ఈ దేవాలయాలు,
మనుషుల కోసమే, దేవుడి కోసమేమీ అవసరం లేదు. మనుషుల్లో నుంచి ఒకడిని నాయకుడిగా ఏర్పాటు చేసుకో. మనుషులందరి కోసం ఆయన ఏమండి మనుషుల తరపున అర్పణలు బలులు పాపముల కొరకు. ఆ అర్పణలు బలులు కూడా దేనికోసం? మనుషులు చేసిన పాపాల క్షమాపణ రావడం కోసం బలులు అర్పణలను. ఈ బలులు అర్పణలు కూడా ఎందుకోసం? మనుషులు పాపాలకు క్షమాపణ రావడం కోసమే. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. చూడండి చాలు ప్రియులారా, మనుషులు చేసిన ప్రతి అతిక్రమానికి న్యాయమైన ఫలితం పొందాలి అంటే దేవదూతల ద్వారా మనకి ఇవ్వబడిన వాక్యాన్ని మనం అనుసరించాలి. దేవునికి స్తోత్రం. అక్కడ అదే కనిపిస్తుంది. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపడబడినందున ప్రతి అతిక్రమముకును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా. గ్రహించండి, దేవుని వాక్యం చాలామంది నమ్మట్లేదు. ఏదో పాస్టర్ గారు చెప్తున్నారు, నా కోసం చెప్తున్నారు అని క్రైస్తవులు అందరూ అనుకుంటున్నారు. మార్పు చెందలేని వాళ్ళందరూ అనుకుంటున్నారు. వాక్యం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు దేవదూతల ద్వారా పంపించాడు. ఆ వాక్యం నెరవేరాలి అంటే, మన పాపాలకి క్షమాపణ రావాలి అంటే, మన పాపము కోసం బలి అంటే మనుషుల్ని జంతువుల్ని కాదు, మన హృదయాన్ని దేవుడికి బలిగా ఇవ్వాలి. బలియు ఏమండి అర్పణయు ఎందుకు ఇవ్వాలి దేవుడికి అంటే, సహోదరులారా, మనుషుల యొక్క పాపాల కోసం దేవుడికి బలిగా అర్పణగా మనం ఇవ్వవలసి ఉన్నది. ఈ వాక్యాలు మనం వింటున్న ఈ వాక్యాలు, ప్రతి ఆదివారం ప్రతి ప్రాంతంలో వింటున్న వాక్యాలు మనుషుల మాటలు కాదు. పరిశుద్ధుడైన దేవుడు దేవదూతల ద్వారా మనుషులకు పంపించిన మాటలు ఇవన్నీ. ఆ మాటల్ని మనలో చాలా మంది నిర్లక్ష్యంగా వింటున్నారు. చాలా మంది ఆ మాటలకు భయపడట్లేదు, ఆ మాటలకు లోబడట్లేదు. అయితే మనం వింటున్న వాక్యాలన్నీ దేవుడి దగ్గర నుంచి దేవదూతల ద్వారా పంపించాడు మనుషులమైన మన కోసం. నమ్మండి దేవుడి మాటల్ని, అంగీకరించండి, భయపడండి, లోబడండి. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఈ కార్యక్రమాలు దేవుడికి ఏదో కలిసి వస్తుందని మాత్రం కాదు, దేవుడికి ఏదో లాభం వస్తుందని మాత్రం కాదు, దేవుడికి ఏదో మంచి జరుగుతుందని మాత్రం కాదు. మనుషులమైన మన కోసమే ఈ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, మీటింగ్లు అవని, రకరకాల ప్రార్థనలను పేర్లు పెట్టి జరిపిస్తున్నారు ఇప్పుడు లోకంలో మనుషులు. ఏ ప్రార్థన అయినా దేవుడి కోసం మాత్రం కాదు, మనుషులమైన మనం క్షమాపణ పొందడానికి, మనం మేలు పొందడానికి, మనం ఆశీర్వాదాలు పొందడానికి భూమి మీద జరుగుతున్న ఈ ప్రార్థనలన్నీ. అలాంటప్పుడు ప్రియులారా, మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాము అంటే, మనం అపవిత్రతతో దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గర నుంచి మనం ఏమీ పొందలేము. దేవుడు మనకి సహాయం చేయడం అవ్వదు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులంగా మారాలి. అందుకే ఏమండి మనం చదువుకున్న వాక్య భాగం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నప్పుడు, మనుషుల యొక్క ప్రజల యొక్క అజ్ఞాన కృతములు అనగా తెలియక ముందు చేసిన పాపములకు ఉచితమైన క్షమాపణ, తెలిసి చేసిన పాపములకు పశ్చాత్తాపముతో క్షమాపణ ఉన్నది. అర్థం చేసుకోండి. రక్షకుడని, లోక రక్షకుడని, మనుషుల కోసం ఆయన ప్రాణం పెట్టాడని, మనుషుల కోసం పరలోకం విడిచి భూమి మీదకు వచ్చాడని తెలియక ముందు ఏ మనిషి చేసిన పాపానికైనా ఉచితమైన క్షమాపణ శిలువ మరణం ద్వారా. యేసుక్రీస్తుని దేవుడిగా నమ్ముకున్న తర్వాత చేసిన చిన్న పాపమైన మన పశ్చాత్తాపం వల్లే వస్తుంది. మనం పశ్చాత్తాపం పడకుండా పాపానికి బలి అర్పణ అని చదివాం కదా. పాపం కోసం బలి అర్పణ పట్టుకొని వెళ్తున్నాడు యాజకుడు. బలి అర్పణ అంటే జంతువుల్ని మనుషుల్ని కాదు, బలి ఇవ్వక్కర్లేదు. మన హృదయాలని
దేవుడికి బలిగా అర్పణగా ఇస్తేనే ఆ పాపానికి క్షమాపణ వస్తుంది. ఇక్కడున్న చాలా మందిలో ఇప్పటి వరకు చాలా మంది చాలా పాపాలు ఒప్పుకోలేదు. దేవుడు మా ప్రార్థనలు ఆలకించేస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుడు మాకు ఉద్యోగాలు ఇచ్చేశాడు, వ్యాపారాలు ఇచ్చేశాడు, ఆరోగ్యాలు ఇచ్చేశాడు, పిల్లలు ఇచ్చేశాడు అంటే మేము భక్తులమే. చాలా మంది అనుకుంటున్నారు మేము భక్తులమే, మేము మంచివారమే, దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నారు. సహోదరులారా, ఇక్కడున్న మనం, మీరు, నేను యేసయ్యను దేవుడిగా నమ్ముకున్న తర్వాత చేసిన ప్రతి పాపం మన నోటితో ఒప్పుకోవాలి, మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. అప్పుడే క్షమాపణ. ఆ క్షమాపణ మనం పొందకుండా ఒకవేళ చనిపోయినా మనం పరలోకం వెళ్ళలేము. ఇప్పుడు మన పరిస్థితి బాగుంది, మన భక్తులు అనుకుంటున్నారు. అది వాక్యానికి విరోధం. దేవదూతల ద్వారా ఇచ్చిన వాక్యం మన చేతుల్లో ఉంది. అజ్ఞాన కృతములు అనగా దేవుని ఎరక ముందు చేసిన పాపాలకు మాత్రమే క్షమాపణ. యేసయ్యను దేవుడిగా నమ్మిన తర్వాత చేసిన ప్రతి పాపము, ఎంత పాపం? నలుసంత పాపమైన ప్రతి మనిషి పశ్చాత్తాపంతో దేవుడి ముందు యథార్థంగా ఒప్పుకుంటేనే క్షమాపణ. లేదంటే క్రైస్తవులందరూ నరకానికే వెళ్తారు.